తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితులకు సహాయంగా ఒక రోజు వేతనం విరాళం ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగుల జేఏసీ దాదాపు 100 కోట్ల విరాళం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద బాధితులకు సహాయంగా ఒక రోజు వేతనాన్ని విరాళం ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగుల జేఏసీ దాదాపు 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ప్రాణ నష్టం, అదేవిధంగా ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 5,000 కోట్ల నష్టం జరిగినట్టు కూడా ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వచ్చింది. అయితే దీనికి సంబంధించి పెద్దల సంస్థలు అదేవిధంగా అందరూ ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఒక రోజు 3 వేతనాన్ని ప్రజాహితులకు అందజేయాలని ఉద్యోగులు జేఏసీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ రోజు మహబూబాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డికి 130 కోట్ల చెక్కును అందజేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు భావిస్తున్న బయలుదేరి జరిగినట్లు కూడా మనకు తెలుస్తోంది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల తరఫున కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఉద్యోగులు వరద ఖర్చు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ప్రత్యక్షంగా సహాయ చర్యల్లో పాల్గొన్న పాటు ఒక మూల వేతనాన్ని కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పేది ఇవ్వబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన విపత్తు మామూలుగా లేదు. ఇక్కడ దాదాపుగా అటు 3 జిల్లాల్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున నష్టం అయితే వాటిని రోడ్లు దెబ్బతున్నాయి, పంటలు దెబ్బతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది, రోడ్లు కొట్టుకుపోయాయి, చాలా మంది ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఇప్పటికీ చనిపోయిన వాళ్లకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పక్క సంపదకు మంచి 50,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితుల్లో ఈ సహాయం అందించాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. ఇప్పటికే కేంద్ర దృష్టికి కూడా ఈ అంశాన్ని చెప్తుంది. కేంద్ర సహాయం చేయాలని కోరుతున్నప్పటికీ కూడా ఇటు స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఇంకా సినీ ప్రముఖులు అంతా కూడా ముందుకు వచ్చి విరాళాలు అందజేయాల్సిందిగా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కోరిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంటే మరి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వారు కొంతమంది దాతలు కూడా ముందుకు వస్తున్నట్టు కనిపిస్తా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితమే 50 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. అదేవిధంగా సినీ నటుడు విశ్వక్సేన్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 5 లక్షల విరాళాలు ఇస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా చూసినట్టయితే మొత్తగా విరాళాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జేఏసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ చందు.